ఈరోజు ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. దిలీప్ కొనతం సంబంధించినటువంటి అవినీతి సామ్రాజ్యం అన్ని మీడియా మీడియా పేపర్లలో 1% మాత్రమే బయటికి రావడం జరిగింది. ఇంకా 99% బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకో నేను చెప్తాను. ఫస్ట్ దిలీప్ కొనతం గురించి మనం చాలా విషయాలు మాట్లాడాలి. అసెంబ్లీ ఎన్నికల్లో 2023 డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దిలీప్ కొనతం చేయబట్టే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని చెప్పేసి సొంత పార్టీ కార్యకర్తలే ఆయన పైన సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడినటువంటి సందర్భాలు చాలా 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 ఉన్నాయి. అయితే మనందరికీ ఈ 2023 ఎన్నికల గురించి తెలుసు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దయచేసి వినండి. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, 2009 కంటే ముందు నుంచే దిలీప్ కొనతం యొక్క అవినీతి అక్రమాలు అన్యాయాలు అనేక ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారులను ఎలా వాడుకొని వదిలేస్తాడో మాకు తెలుసు. మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ వచ్చిన తర్వాత దిలీప్ కొనతంతో కొంత సావాసం చేసి ఉండొచ్చు కాక, కానీ తెలంగాణ రాకముందే ఆయనే పాము కొరల్లోని విషం కన్నా ప్రమాదకారి, తేనె పూసిన కత్తి అంటారు కదా, అలాంటోడు దిలీప్ కొనతం. తడిగుడ్డతో గొంతు కోసేటోడు దిలీప్ కొనతం. ఇంకా చాలా చాలా చెప్పాలంటే చాలా చాంతరంత లిస్ట్ ఉంటుంది ఆయన గురించి చెప్పాలంటే. ఆయన వ్యవహార శైలి చెప్పిన తర్వాత ఆయన గురించి లోతుగా పేపర్లో ఏం చెప్పారో మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే దీనిలో చాలా విషయాలు మనం చూడాలి. దిలీప్ కొనతం గురించి 2 పార్శ్వాలు ఉంటాయి. ఒకటి తెర ముందు ఎలా ఉంటాడు, ఇంకొకటి తెర వెనక ఆయన చేసేటువంటి పనులు ఏంటివి, వీటి గురించి మనం మాట్లాడాలి. దయచేసి ఇది బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియా వేదికగా యాక్టివ్గా తమ జీవితాలను పణంగా పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలు దయచేసి వినాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. సో తెర ముందు సొక్కం పూసలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. నేనే మంచోణ్ణి, నేనే అమాయకుణ్ణి, బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని నేనే నడిపిస్తున్నా, నా అంత మంచివాడు లేడు, నా అంత శుద్ధపూస లేడు, నా అంత సొక్కం పూస లేడు అని బిల్డప్ కొడుతూ ఉంటాడు తెర ముందు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం కూడా నేనే నడిపిస్తున్నా, నేనే స్ట్రాటజిస్టు అని చెప్పేసి చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. ఇంకేం చేస్తాడు, అసలు ఎవరో చేసేటటువంటి కాయ కష్టాన్ని తనే చేసినని చెప్పేసి అధినాయకత్వం ముందు ప్రొజెక్ట్ చేసుకుంటాడు. ఎవరో చేసినటువంటి ఉద్యమాలను నేనే చేసిన, దాని వెనకాల నేనే నడిపించిన చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాడు. సో ఇదొక కారణం కూడా ఉంటుంది. అన్నీ నేనే చేశా అని బిల్డప్ కొడుతూ ఉంటాడు. బిల్డప్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా లిస్ట్ ఉంటుంది. చెప్పేవేమో సారంగ నీతులు, సొచ్చేటి ఏమో సాని కొంపలు, బయటికేమో నేను ఒక మంచోన్ని, మనం ₹1 అవినీతి కూడా చేయొద్దు అంటాడు. కానీ తెర వెనుక అవినీతి సామ్రాజ్యం చాలా పెద్ద ఎత్తున ఉంది. తెర వెనుక అవినీతి సామ్రాజ్యం మామూలుగా లేదు. ఇంకొక విషయం చెప్తా. ఇప్పుడు కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, కేటీఆర్ కోటరీలో చాలామందిని తొక్కిండు. ఎట్లా తొక్కిండు అంటే అసలు దారుణంగా, అంటే చాలా దానికి వాడని స్ట్రాటజీస్ లేవు, దానికి వాడని ఆయన కేటీఆర్ ఎవరు చెప్తే వింటారో వాళ్ళతోటి చెప్పేయడము, వాళ్ళ ద్వారా సోషల్ కొంతమందిని పెట్టుకొని వాళ్ళ మీద బురదల్లడము, ఇవన్నీ కూడా తెర వెనక చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటాడు. బురదల్లటి కార్యక్రమం తెర వెనక చేస్తూ ఉంటాడు. ఈ తెర వెనుక సామ్రాజ్యం చాలా పెద్దది. ఇది బయటికి వస్తే చాలా పెద్దవి ఉంటాయి. ఇక బినామీ ఆస్తులు తెర వెనుక చాలా ఉన్నాయి. ఇక పాపం నేను బినామీ ఆస్తుల గురించి ప్రభుత్వం ఇంకా బయటికి తీయాలి. ఈయన తెర వెనుక బినామీలు ఎవరున్నారు, ఏ మున్సిపల్ చైర్మన్, గతంలో పనిచేసే మున్సిపల్ చైర్మన్ ఎవరున్నారు, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏంటి,
ఆయన ఎవరు, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఆ పేరులోనే ఉంటాయి వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు. అవన్నీ బయటికి రావాలి. ఇంకా ఈ డిజిటల్ మీడియా అని చెప్పేసి బయటికి చెప్పుకుంటాడు, డిజిటల్ మీడియా అని బయటికి చెప్తాడు. కానీ ఇక్కడ డిజిటల్ మీడియా పేరిట అనేకమైనటువంటి ఐటీ కంపెనీలు యూఎస్లో అక్కడిక్కడ పెట్టిండు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. మరి అవేవి అనేది ప్రభుత్వం బయటికి తీయాలి. తెర వెనక ఐటీ కంపెనీలు, తెర ముందేమో డిజిటల్ మీడియా అనే హోదా, తెర వెనకేమో బినామీ ఆస్తులు, ఐటీ కంపెనీలు, కన్స్ట్రక్షన్ కంపెనీలు అవి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇట్లా తెర ముందు ఒకలాగా, తెర వెనక మరొకలాగా వ్యవహరిస్తూ ఉంటాడు దిలీప్ కొంతం అనేటాడు. ఇంకా తెర ముందేమో దళారి పశ్చాత్తాపం, నేను ఒక రైటర్ని అని చెప్పి దళారి పశ్చాత్తాపము ఆ కేటీఆర్ మీద ఏదో రాస్తాడు, పశ్చాత్తాపం అని రాస్తాడు. కానీ తెర వెనక కంప్లీట్గా దళారితనమే ఇస్తాడు, బాంచన్గిరి వేస్తాడు. బాంచన్గిరి వేస్తాడు. రైటింగ్ లేదు, ఏది లేదు. వాళ్ళు రాసిన వీళ్ళు రాసిన బుక్లు అన్నిటి కూడా తర్జుమా చేస్తాడు. తర్జుమా చేయడం ఏముండదండి. ఇప్పుడు ఈ కాలంలో కూడా ఏమున్నా తర్జుమా చేయడం పెద్ద విషయమా? గూగుల్ ట్రాన్స్లేట్ పోతే అన్నీ వేయచ్చు, ఇంగ్లీష్ టు తెలుగు గూగుల్ ట్రాన్స్లేట్ 100 చేయొచ్చు. అంతెందుకు, నేను ట్విట్టర్లో నిన్న చెప్పిన గ్రాక్ గురించి ఒక్కసారి పోతే ఏదైనా ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఏమంటాడు నేను, దళారి పశ్చాత్తాపం అనే బుక్ నేను ట్రాన్స్లేట్ చేసిన, నేను ఒక రైటర్ అని చెప్పుకుంటాడు. రైటర్ లేదు, తొక్కలేదు, తొట్టకూరలేదు, ఏమీ రాదు నాకు. తెలంగాణ ఉద్యమంలో గూగుల్లో 20,000 జీతగాడు, ఆ తర్వాత ఇట్లా డిజిటల్ మీడియా డైరెక్టర్ అయిండు. తెర ముందేమో రైటర్ అని చెప్పుకుంటారు, తెర వెనకనేమో బాంచనగిరి చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి దిలీప్ కొంతం. ఇంకా ఈయన గురించి ఇంకా చెప్పాలి, ఇంకా చాలా ఉంటుంది. ఇవేమో తెర ముందు, తెర వెనక. అసలు తెలంగాణ ఉద్యమంలో ఈయన పాత్ర ఏంది అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే కనుక, తెలంగాణ ఉద్యమంలో ఈయన చేసిండా, ఏమైనా పోరాటం చేసిండా అంటే జీరో. తెలంగాణ ఉద్యమంలో ఈయన పాత్ర జీరో. ఒక్కటంటే ఒక పోరాటాలు చూపించండి దిలీప్ కొంతంని, ఒక్కటంటే ఒక పోరాటం చూపించండి. ఏం చేస్తాడు తెలుసా? ఇక నేను చెప్తా, ఈయన ఏ చాటభారతం ఏంది అనేది నేను చెప్తా. ఇక్కడ తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ ఉద్యమం, మలిదేశ తెలంగాణ ఉద్యమానికి ముందు కూడా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేటువంటి ఒక సంస్థ, ఎన్ఆర్ఐ సంస్థని వాడుకొని అక్కడ కులం కార్డు వాడుకున్నాడు దిలీప్ కొంతం. ఎవరో తెలుసా? రెడ్డి సామాజిక సంబంధించిన వ్యక్తి. కులం కార్డు బయటికేమో నేను ఒక విప్లవవాదిని, ఒక ఆ వాదిని, ఈ వాదిని, సంస్కరణవాదిని, అది సంస్కర్తని, అది అని చెప్పేసి బిల్డప్ కొడుతూ ఉంటాడు. కానీ తెర వెనుక తన యొక్క నిజమైనటువంటి అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అది కన్ఫామ్, 100%. అయితే టీడీఎఫ్ అనేటువంటి సంస్థను వాడుకొని వాళ్ళు అప్పటి తెలంగాణ ఉద్యమంలో కోసం ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ఒక బుక్లెట్ ఇస్తారు, చిన్న బుక్లెట్, తెలంగాణ అని చెప్పేసి చిన్న బుక్లెట్ తీస్తారు. అయితే ఈ బుక్లెట్లో ఏం చేస్తాడంటే, ఈ టీడీఎఫ్లో ఉన్నటువంటి రెడ్డిల కొంతమంది, ఈ టీడీఎఫ్లో ఇప్పటికి కూడా రెడ్డి డామినేషన్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది. అయితే అప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా రెడ్డి డామినేషన్ నడుస్తూ ఉంటుంది ఇందులో. సో దానిలో భాగంగా ఈ యూఎస్లో దిలీప్ కొంత యూఎస్లో ఉన్నప్పుడు ఈ తెలంగాణ అనే బుక్లో పాపం శ్రీనివాసరాజు బైరి అనేటువంటి వ్యక్తి ఈ బుక్ రాస్తే దానిలో దిలీప్ కొంతం కూడా రాసిండు అని చెప్పేసి చెప్పుకుంటాడు. కానీ దిలీప్ కొంతం యొక్క పాత్ర ఇందులో, ఈ బుక్లో దిలీప్ కొంతం యొక్క పాత్ర జీరో. అక్కడ ఏంటి అంటే తన యొక్క సామాజిక వర్గాన్ని వాడుకొని ఈరోజు ఆ పేరు పెట్టుకొని నేను రైటర్ అని చెప్పి ప్రయోగం చేసుకున్నాడు. ఇది ఆయన చేసినటువంటి మొదటి మోసం. తర్వాత టీడీఎఫ్ వాళ్ళు తెలుసుకున్నారు, ఆయనను బయటికి నెట్టేసారు. ఆ తర్వాత ఆయన దందాలలో ఆయన పడ్డాడు. ఇక తర్వాత 2009లో అసలు ఉద్యమం స్టార్ట్. దీనికి 2009కి ముందు ఆ కథ, ఈ టీడీఎఫ్ కథ. అది 2009 తర్వాత ఏం చేస్తారంటే, జేఏసీ ఏర్పడుతుంది, తెలంగాణ ఉద్యమం పీక్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా? ఏనాడైనా ఒక ధర్నాలో, ఒక రాస్తారోకలో, ఒక యాక్టివిటీలో పాల్గొన్నాడా అంటే జీరో. ఏం చేస్తాడు తెలుసా? ఇక చెప్తా వినండిగా. సోమవారం ఆయన అప్పటికే 2009 నుంచి అప్పటికే ఆయన చేసే త్యాగం ఏం లేదు తెలంగాణ ఉద్యమంలో. గూగుల్లో పనిచేస్తాడు, గూగుల్లో ఒక 20,000 జీతానికి పనిచేస్తాడని తెలుసు మనకి, అంతే. అయితే సోమవారం, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది, ఇట్లా సోమవారం గూగుల్ జనరల్గా మనకు ఆఫీస్ టైమ్స్ ఏమిటంటే 10 to 6 or 7 ఉంటుంది. ఈయన ఏం చేస్తాడు తెలుసా? 6 o'clockకి రెడీ అయిపోయి సోమవారం రోజు కేసీఆర్ దగ్గరికి పోతాడు. ఈయన ఏం చేస్తాడంటే, ఈ వారంలో జరిగిన యాక్టివిటీస్ అన్నిటి కూడా ఒక డాక్యుమెంట్ లాగా వేసుకుంటాడు, ఒక ఫైల్ పట్టుకుంటాడు.
ఇక పోతాడుగా. ఆ లాస్ట్ వీక్లో జరిగినటువంటి యాక్టివిటీస్ ఏందని చెప్పేసి పొద్దున్నే 7 గంటలకల్లా కేసీఆర్ దగ్గర పోతాడు. 7 గంటలకు 6 గంటలకు కేసీఆర్ దగ్గర పోతాడు. ఒక గంట సేపు కేసీఆర్ని కలుస్తాడు. కలిసి లాస్ట్ వీక్లో సోషల్ మీడియాలో ఏం జరిగింది, నా పాత్ర ఏంది అని చెప్పేసి చెప్పుకుంటాడు. తర్వాత అదే ఫైల్ పట్టుకొని మంగళవారం రోజు కేటీఆర్ని కలుస్తాడు. బుధవారం రోజు హరీష్ రావును కలుస్తాడు. గురువారం రోజు కవితను కలుస్తాడు. శుక్రవారం రోజు ఎవరిని కలుస్తాడు, కోదండరామ్ని కలుస్తాడు. శనివారం రోజు ఉద్యోగ సంఘాలు, అప్పుడు ఉద్యోగ సంఘాలు చాలా కీలకంగా ఉండే, చాలా ఫెరోషియస్ ఉద్యోగ సంఘాల నాయకులను కలిసేది. ఇక ఆదివారం రోజు ఏం జరిగేదంటే జేఏసీ మీటింగ్లు జరిగేవి. జేఏసీ మీటింగ్లో సోషల్ మీడియా తరఫున ఈ టీజేఆర్కి సంబంధించినటువంటి మీటింగ్లలో పాల్గొని ఇక సోషల్ మీడియా జరిగే కార్యక్రమాలు మొత్తం కూడా నేనే ఆర్గనైజ్ చేస్తానని చెప్పేసి చెప్పుకుంటాడు. ఇట్లా ఈ తెలంగాణ ఉద్యమంలో ఈయన చేసిన పని ఏంది అంటే వీళ్ళందరి దగ్గర పోయి బాంచనగిరి చేసిండు. తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా ఉద్యమం చేయరా నాయన అంటే అది శాత కాదానికి, నా కుటుంబం సల్లగా ఉండాలి, నేను జాబ్ చేయాలి, అట్లే తెలంగాణ ఉద్యమం కూడా నేను ఉండాలి అనే కోణంలో ఈరోజు సోషల్ మీడియాలో వందల వేలాది మంది కార్యకర్తలు పనిచేస్తూ ఉంటే దాన్ని మొత్తం ఒక ఫైల్ లాగా రెడీ చేసుకొని ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇగో సోషల్ మీడియాలో దాసి శ్రీనివాస్ ఇలాంటి పోరాటం చేస్తూ ఉన్నాడు, ఇగో కరుణాకర్ రెడ్డి గారికి ఈ పోరాటం చేస్తూ ఉన్నారు, ఇగో ఎర్రమల్లి ఈ పోరాటం చేస్తూ ఉన్నాడు, ఇగో వాళ్ళు ఈ పోరాటం చేస్తూ ఉన్నారు, టీఎన్ఎఫ్ వాళ్ళు ఈ పోరాటం చేస్తూ ఉన్నారు, ఆజాద్ ఫోర్స్ వాళ్ళు ఈ పోరాటం చేస్తూ ఉన్నారు అనుకుంటూ, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం వాళ్ళు ఈ పోరాటం చేస్తూ ఉన్నారు అనుకుంటూ వాళ్ళందరి క్రెడిట్ అంతా కూడా ఇలా చాలా సంఘాలు ఉన్నాయి. టీడీఎఫ్ లాంటి సంస్థలు కావచ్చు, తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం సంబంధించిన సంస్థలు కావచ్చు, చాలా ఉంటాయి. వీటన్నింటినీ కూడా ఒక ఫైల్ లాగా రెడీ చేసేసి ఒక్కొక్క రోజు పోయి ఒక్కొక్కరి దగ్గర పోయి బాంచర్కి చేసుకుంటా నేనే చేస్తాను అని చెప్పేసి ఉద్యమం మొత్తం కూడా చేసిన పని ఇదే. ఏ ఒక్క యాక్టివిటీలో ఇది చేసిన పని ఏంది. ఇంకోటి అంటే missiontelangana.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి దానిలో ఆర్టికల్స్ రాసేది అంతే. ఆయన చేసిన పని ఏం లేదు. ఆర్టికల్ కూడా ఎందుకు రాసిండు అంటే ఆయన క్రెడిబిలిటీ కోసం తప్ప తెలంగాణ ఉద్యమం కోసం కాదు. దయచేసి తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఆయన డిజిటల్ మీడియా డైరెక్టర్గా అయిన తర్వాత రమేష్ ఆకుల ఐటీ డైరెక్టర్గా ఉండే పాపం ఆయన కట్టర్ తెలంగాణవాది, తెలంగాణ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తి రమేష్ ఆకుల. అలాంటి వ్యక్తి పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేసి అవినీతి మరకలు అంటించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి కేటీఆర్కి లేనిపోని అబండాలు మోపి పాపం ఆయనను ఆ పదవి నుంచి తొలగించడం జరిగింది. ఆయన చేసిన పని ఏం తెలుసా, ఐటీ సంబంధించినటువంటి డైరెక్టర్గా వచ్చిన తర్వాత ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆంధ్ర సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా పంపించేసిండు. నేను ఆంధ్ర వాళ్ళు వద్దు, నేను తెలంగాణలో పెట్టుకుంటా చెప్పి నిర్దాక్షిణంగా పంపించేసిండు. వాస్తవం కూడా నేను తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు, మన తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి, నాకు ఆంధ్ర వాళ్ళు ఉంటే నాకు వద్దు అని చెప్పేసి కూడా ఆయన చాలా నిక్కచ్చిగా 100% చెప్తా ఉన్నానుగా. రమేష్ ఆకుల లాంటి ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ రాదు. కట్టర్ తెలంగాణ వాదులు వాళ్ళంతా కూడా తెలంగాణ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉండేటువంటి కట్టర్ తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో రమేష్ ఆకుల లాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు ఏంది దిలీప్ కొంతలాగా రికమెండేషన్స్తో రాలే. ఈ రాష్ట్రంలో ఐటీ డైరెక్టర్గా క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి రమేష్ ఆకుల. అందుకే రమేష్ ఆకుల పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఐటీ డైరెక్టర్గా ఇంతవరకు నియామకం కాలేదు. ఎందుకు కేటీఆర్ చేయలేదు? ఈ రాష్ట్రంలో ఐటీ డైరెక్టర్గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఎవరికైనా ఉన్నాయా అంటే ఒకరికి ఉన్నాయి, అది రమేష్ ఆకులకు మాత్రమే. అలాంటి వ్యక్తులపైన అవినీతి ఆరోపణలు, అనేక రకాల ఆరోపణలు చేయించి ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఆయన బయటికి గెంటివేసి అవమానకరంగా బయటికి గెంటివేసిండు దిలీప్ కొంత లాంటి నీచుడు. ఇంకా చాలామంది ఉద్యమకారుల జీవితాలను ఈరోజు తొక్కిపెట్టి వాళ్ళ త్యాగాలపైన అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు దిలీప్ కొంతం అనేటువంటి వ్యక్తి. ఇది 100% నిజం. ఇది నేను చెప్పుడు కాదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియా వేదికగా కీలకంగా ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు ఈయన పైన ఆరోపణలు చేసింది. నేను కాదు చేసింది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి. నా పోరాటం కార్యకర్తలకు న్యాయం జరిగి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు. ఎందుకంటే
ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఈరోజు ఒక మాయలో కల్వకుంట్ల మాయలో పడి మీ జీవితాలను మొత్తం కూడా పనంగా పెట్టి మీ జీవితాలను ఆ కెరీర్ని మొత్తం కూడా కోల్పోయారు. వాళ్ళకు సరి అయినటువంటి అవకాశాలు రావడానికే నాలాంటి వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ త్యాగాల పైన వాళ్ళు భోగాలు అనుభవిస్తారు తప్ప మీకు సరి అయినటువంటి అవకాశాలు కల్పించరు. ఇది 100% నిజం. బీఆర్ఎస్ పార్టీలో ఈ దిలీప్ కొంత లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు త్యాగాల పైన భోగాలు అనుభవిస్తూ ఉంటారు. దిలీప్ కొంత లాంటి వాళ్ళు ఇది 100% నిజం. 100% ఇది నిజం, వాస్తవం. ఇది దిలీప్ కొంతం యొక్క వ్యవహార శైలి. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత డిజిటల్ మీడియా డైరెక్టర్ అయిన తర్వాత నేను తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులను ఉపాధి అవకాశాలు కలుగుతాయేమో అని డిజిటల్ మీడియా వింగ్లో అంటే తన యొక్క రిలేటివ్స్కి కేటీఆర్ ఎవరు ఒక రిఫర్ చేస్తాడు. అసలు తెలంగాణ సంబంధం లేని వాళ్ళందరినీ కూడా పెట్టుకొని ఈరోజు వందలాది కోట్ల రూపాయలు మింగినటువంటి దొంగ దిలీప్ కొంతం. ఈరోజు మొన్న ఎలక్షన్స్లో కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా డబ్బులు మొత్తం కూడా పోయినంత కూడా ఈయన ద్వారా పోయినాయట. ఐఎన్పిఆర్ నుంచి డబ్బులు వచ్చినాయి, మిగతా సోర్సెస్ నుంచి డబ్బులు వచ్చినాయి, ఆ డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి డబ్బులు వచ్చినాయి. అన్ని డబ్బులను కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లకు డబ్బులు పెట్టి ఈరోజు ఉద్యమకారులకు అన్యాయం చేసిండు. ఉద్యమకారులు నిట్టెల్లో ముంచిండు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వచ్చి తొక్కిపెట్టిండు. ఇక అది 100% నిజం. ఇక ఇది దిలీప్ కొంతం యొక్క అవినీతి సామ్రాజ్యం. దాని గురించి డీటెయిల్గా చెప్తున్నా. ఇక అసలు విషయంలో ఈయన ఏం చేసిండు అనేది ఒకసారి మనం చూస్తే కనుక ఇగో కొనతం జనం సొమ్ము కథం చివరి 6 నెలల్లో 13.85 కోట్లు మాయం. అంటే నెలకి 2.5 కోట్లు 2.5 కోట్లు నెలకు మింగిండు దొంగ. 2 అంటే 2 కోట్ల 20 లక్షల రూపాయలు మింగిండు ఈ దొంగ. ఎక్కడికి పోయినా ఈ డబ్బులు దిలీప్ కొంతం చెప్పు, ఎక్కడికి పోయినా? అమరవీరుల శవాల పైన నీ ప్యాలాలు ఏరుకున్నటువంటి ఈ బతుకు ఎందుకు? నీ బతుకు సిగ్గులేని బతుకు ఎందుకు బతుకుతున్నావే నాకు అర్థం కాదు దిలీప్ కొంతం. లెక్కాపత్రం లేకుండానే పక్కదారి. గత సర్కార్లో డిజిటల్ మీడియాకు ఖర్చు అప్పటి డైరెక్టర్ కొనతం దిలీప్ ఆఫీస్కు ఫండ్స్ 2016 ఆగస్టు నుంచి 2023 డిసెంబర్ వరకు 9 విదేశీ పర్యటనకైన ఖర్చు అదనం. ఇదొక అదనమైనటువంటి ఖర్చు. 5 సార్లు అమెరికాకు, 3 సార్లు దావోస్కు. ఆనాటి వృధా ఖర్చుపై ఇప్పటి ప్రభుత్వం ఫోకస్. నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తాను, మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవి కాదు, ఈయన బినామీ ఆస్తులు చాలా ఉన్నాయి, వాటిపైన ఎంక్వైరీ చేయండి. వాటిపైన ఎంక్వైరీ చేయమని నేను డిమాండ్ చేస్తాను నీ ప్రభుత్వాన్ని. ఈయనకు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, ఒక మున్సిపల్ చైర్మన్. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ బినామీ మొత్తం ఆస్తులన్నీ కూడా ఆ కంపెనీలో ఉంటాయి. అవన్నీ బయట తీస్తే మొత్తం బయటపడతాయి. ఈయన కథా కార్యక్రమం మొత్తం బయటపడతాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాల లాంచింగ్ అధికారిక కార్యక్రమాలు సోషల్ మీడియా వేదికగా ప్రసారం చేసే ఉద్దేశంతో ఏర్పడినటువంటి తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం గడిచిన 10 ఏళ్లలో ఏం సాధించిందనే చర్చ జరుగుతున్న సమయంలో 8 ఏళ్ల కాలంలో 18 కోట్లను ఖర్చు చేసినట్టు వెల్లడింది. రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్ల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ విభాగానికి చూడండి బీఆర్ఎస్ హయాంలో కొనతం దిలీప్ డైరెక్టర్గా వ్యవహరించారు. ముఖ్యమంత్రి ఐటీ కమ్యూనికేషన్ల మంత్రి అధికారిక కార్యక్రమాలను యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై వెబ్ లైవ్ కాస్టింగ్ ద్వారా ప్రసారం చేయడం ఈ విభాగం ప్రధాన డ్యూటీ. కానీ ఇక్కడ యూట్యూబ్, ట్విట్టర్, ఈ యూట్యూబ్లో లైవ్ చేసినంత వేరే వాళ్ళు, అదంతా ఏసీ మీడియా, అదంతా సపరేట్ దందా. అదొక సపరేట్ దందా, ఇదొక సపరేట్ దందా. భలే ఉంటుంది ఈ దందాలు, వీళ్ళకి మామూలు ఉండవు దందాలు. సో ఆ అవసరాల కోసం చేసిన ఖర్చు ఎంత అనేది ఆ విభాగం వెల్లడించడానికి అప్పట్లో నిరాకరించింది. తాజాగా అందుబాటులోకి వచ్చిన వివరాలతో 8 ఏళ్ల కాలంలో 18.45 కోట్ల మేర ఖర్చు చేసినట్టు తేలింది. 2016 నుంచి ఏటేటా పెరిగిన ఖర్చు. ఈ విభాగం డైరెక్టర్గా ఉన్నటువంటి కొనతం దిలీప్ 2016 ఆగస్టు మొదలు 2023 వరకు ఏటేటా అవుతున్నటువంటి ఖర్చు పెరిగింది. తొలుత 2016లో 32.72 లక్షలు ఖర్చు కాగా 2023 ఏప్రిల్ డిసెంబర్ కాలంలో 9 నెలలు అంటే 13.8 కోట్లు ఖర్చు అయింది. కేవలం 9 నెలల్లో ఇంత భారీ స్థాయిలో ఖర్చు కావడం చర్చనీయాంశమైంది. ఆ ఏడాది అక్టోబర్ నుంచి ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో డిసెంబర్ వరకు ప్రభుత్వ పరంగా అధికారిక కార్యక్రమాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడానికి ఆంక్షలు ఉన్నాయి. ఆ ఏడాది ఏప్రిల్ మొదలు అక్టోబర్ వరకు ఏకంగా 13.8 కోట్లను ఏ అవసరాలకు ఖర్చు చేసిందనే అంశాన్ని ఇప్పుడు ఐటీ కమ్యూనికేషన్ల విభాగం ఇచ్చే వివరణతో స్పష్టత రానున్నది. ఖర్చు మొత్తం కేటీఆర్ కోసమేట. అబ్బా.
డిజిటల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి మైలేజ్ తెచ్చే కార్యక్రమాలను ప్రసారం చేసే సంగతి ఎలా ఉన్నా వ్యక్తిగతంగా అప్పటి ఐటీ మంత్రిగా కేటీఆర్ను ప్రమోట్ చేసేందుకు డైరెక్టర్ కొనతం దిలీప్ ఎక్కువ చొరవ తీసుకున్నారనేటువంటి ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయి. వ్యక్తిగతంగా కేటీఆర్కు పాపులారిటీ తీసుకురావడం, ఆయనను హైలైట్ చేయడం, ఫాలోవర్స్ పెరిగేలా డైరెక్టర్ పనిచేశారన్న అది ఈ ఆరోపణల ప్రధాన ఉద్దేశం. కేటీఆర్ విదేశీ పర్యటన వెళ్ళినప్పుడల్లా ఆయన వెంట కొనతం దిలీప్ వెళ్ళినా ఆ ఖర్చులేవి డిజిటల్ మీడియా విభాగంలోకి లెక్కలోకి రాలేదు. ఐటీ కమ్యూనికేషన్ల విభాగం తరపున అయ్యే ఖర్చుల ఖాతాలోకి వెళ్ళాయి. ఆ డిజిటల్ మీడియా డైరెక్టరు హోదాలో కొనతం దిలీప్ 2016 ఆగస్టు నుంచి 2023 మే నెల వరకు మొత్తం 9 విదేశీ పర్యటనలు చేశారు. వీటికైనా ఖర్చు మొత్తం ఐటీ విభాగం లెక్కల్లోకే వెళ్ళింది అంటూ చూస్తాను. కొనతం దిలీప్ విదేశీ పర్యటనలు ఎక్కడెక్కడ పోయిందని చెప్పి లెక్క మొత్తం కూడా ఉన్నది. డిజిటల్ మీడియా ఖర్చు చేసిన ఖర్చు 2016లో 32 లక్షలు, 2017లో 51 లక్షలు, 2018లో 27 లక్షలు, 2019లో 50 లక్షలు, 2020లో 51 లక్షలు, 2021లో 94 లక్షలు, 2022లో 1,50,00,000 లక్షలు, 2023లో 13 కోట్ల రూపాయలట. ఈ 13 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు చేసిండనేది ఇప్పుడు పెద్ద విషయం. ఇది కాక ఇంకా చాలా ఉంటాయి. ఇవి కాక ఐఎన్పిఆర్ నుంచి వచ్చిన నిధులు ఉంటాయి. ఇంకా చాలా నిధులు బయటికి రావాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద అవినీతి సామ్రాజ్యం బయటపడుతుంది. దిలీప్ కొంతను అరెస్ట్ చేసి ఈ వివరాలను అడిగితే మాత్రం 100% ఇది దిలీప్ కొంత యొక్క అవినీతి సామ్రాజ్యమే. తెలంగాణ ఉద్యమం పేరిట ఉద్యమకారులు తమ జీవితాలను త్యాగం చేసి జీవితాలను కోల్పోయి ఇప్పటికి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో ఇప్పటికి కూడా కూటి గతి లేకుండా బతుకుతూ ఉంటే ఈ దొంగలంతా కూడా కోట్లాది రూపాయలు సంపాదించుకొని, అవినీతి సంపాదించుకొని దొబ్బి తింటా ఉన్నారు. ఈ దొంగలంతా కూడా తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళ త్యాగాలపైన, అమరవీరుల శవాలపైన ఎంతగానం అవినీతి సామ్రాజ్యాన్ని చేస్తుంది చూడండి. కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబమేమో ఈ తెలంగాణ అమరవీరుల శవాలపైన, ఈ గోరీల పైన ప్రగతి భవన్ లాంటి సౌధాలు నిర్మించుకున్నారు. వీళ్ళు వాళ్ళపైన అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఈరోజు అమరవీరుల త్యాగాలను, ఉద్యమకారుల యొక్క పాపం వాళ్ళ జీవితాల పరంగా పెడితే వాటిని అవమానిస్తున్నటువంటి దొంగలు, ఈ దిలీప్ కొంతల్ లాంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళను వేటాడాల్సిన అవసరం అయితే ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. వెంటనే ఈ అవినీతి పరుడు ఎవరైతే ఉన్నారో, ఇంకా అవినీతి ఇది ఓన్లీ 1% మాత్రమే. ఈ డిజిటల్ మీడియా డైరెక్టర్ అనే హోదా వెనక వందల వేల కోట్ల రూపాయల అవినీతి సామ్రాజ్యం ఉంది. అదంతా కూడా బయటపడాల్సిన అవసరం అయితే ఉంది. దయచేసి ప్రభుత్వం ఆ దిశగా ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.